लाइटिंग बाగుంది सनलाइट బాగుంది ओपन एक फोटो ऐसे खींच लेते इसका एक बार ऐसे ही ఇప్పటి వరకు అయితే సంక్రాంతికి వస్తుందని చూస్తుంది అంత ఇంట్రెస్ట్గా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నా పేరు జ్యోతి అండి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. రిత్కృతి మా పాప పేరు, అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. ఇంకా ఈరోజైతే నేను నా భోగి అండ్ మకర సంక్రాంతి సెలబ్రేషన్స్ సిటీలో ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరూ హ్యాపీగా మీ ప్లేసెస్కి వెళ్ళిపోయి ఉంటారు. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరు మీ ముగ్గులు, కొంతమంది బొమ్మల కొలువు పెట్టుకుంటారు. మీ భోగి మంటలు, మీ పిక్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి. మీకు ఇష్టం ఉంటే ఆ ఫొటోస్ వీడియోస్ని మీ పేరు మెన్షన్ చేస్తూ మన వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే భోగి రోజు వ్లాగ్. నేను 2 బిట్స్గా రికార్డ్ చేశానులేండి, కాబట్టి 2 కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను. అది పండగ అయిపోగానే ఇంట్రెస్టింగ్గా చూస్తారని. సో విలేజెస్లో నార్మల్గా అందరూ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడన్నా ఏదైనా ఇయర్ మనం ఇలా సిటీలో స్ట్రక్ అయిపోతే మనకున్న రిసోర్సెస్లోనే పండగ ఎలా చేసుకుంటాం అనేది, మేము ఎలా చేసుకున్నాం అనేది మాత్రమే షేర్ చేస్తాను. సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇలానే చేసుకుంటారని మాత్రం నేను చెప్పను. ముందుగా నా ముగ్గు చూసి మీరెవరు భయపడకండి. రెగ్యులర్గా నేను వేసుకునే చిన్న చిన్న ముగ్గులు మాత్రమే నాకు వచ్చు. ఇలాంటి ముగ్గులన్నీ నేను వేయడం పెద్ద విశేషం అనే చెప్పాలి. యూట్యూబ్ పుణ్యమా అని చూసి ఏదో ఈజీగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుందామని 2-3 అయితే చూసి సేవ్ చేసి పెట్టాను. కానీ ఫైనల్గా అవన్నీ చుక్కలు పెట్టాలి, వేయాలి అంటే నా వల్ల కాదనిపించింది. సో ఫైనల్గా అలా నేనే డ్రా చేసి వేసేసాను. ముగ్గు ఎలా ఉందో నాతో చెప్పండి. బాగాలేదని నాకు తెలుసు, కానీ ఓకే పర్లేదులే జ్యోతి అనైనా అంటారా, ఆ కాంప్లిమెంట్ అయినా ఇవ్వండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఈరోజు అయితే రెసిపీస్ అన్నీ నార్మల్గా పండగ రోజే ఉంటాయి కదా, భోగి రోజు కూడా ఏదైనా స్వీట్ చేసుకోవాలని నేనైతే ఇక్కడ సేమియా కేసరి చేశాను. ముందు ఏం చేద్దాం అని ఆలోచించాను. మళ్ళీ పరమాన్నం అయితే రేపు చేస్తాం, పులిహోర అలాంటివన్నీ రేపే చేస్తాం కాబట్టి. అండ్ ఈరోజు పండగతో పాటు ఇంకో హడావుడి కూడా ఉంది. అదేంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అందుకే ఇంకా ఆ రోజు కూడా 5 degrees 6 degrees అయితే ఉంది టెంపరేచర్. ఆ చలిలో లేచి పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజకన్నీ రెడీ చేసుకొని ముగ్గు నైవేద్యం అన్నీ పూర్తి చేసేసరికి మా వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా పూజ అయితే నేనే చేసేసానులేండి. ముందు మా వారు చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా పూర్తి చేసేసుకున్నాను. హలో హాయ్ తల్లి. హలో హాయ్. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. అది మేమైతే ఇలా బయలుదేరి వచ్చాం. అది మ్యాటర్ అయితే. నా ఫస్ట్ ఇంక ఇప్పుడు డే అంతా ఎలా గడుస్తుందో చూద్దాం. ఏంటమ్మా నీ ఫస్ట్? నా ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్. భోగి రోజు కూడా హడావుడైంది. మార్నింగ్ ఊరికే ఇలా చూపిస్తే సరిపోయిందా? కష్టపడి వచ్చామని. ఓకే. భోగి రోజు కూడా మార్నింగ్ లేచి ఫ్రెష్ భోగి రోజు ఎలాగో మార్నింగ్ లేస్తాం కదా, ఇంట్లో ఉండి పండగ చేసుకోవాలి, పిండి వంటలు వండుకొని తినాలి. అది చేసేది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా. ఓకే సరే తల్లి, ఆల్ ది బెస్ట్. ఓకే, అర్థమైంది కదా, అదే విషయం. పండగ రోజు ఈరోజు మా అమ్మాయికి ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఉంది. పిల్లల్ని మనం సొసైటీలో లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. మా సొసైటీలో ప్రాక్టీస్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా. ఎవ్రీ టైం నేను తన్ని తీసుకెళ్ళినప్పుడు డ్రాప్ అని పికప్ అని చూపిస్తూనే ఉంటాను. సో
ఎంత ప్లేస్ ఉంటుంది, లిమిటెడ్ ప్లేసే ఉంటుంది కదా. సో డైలీ నేర్చుకోవడానికైతే అక్కడ ఓకే, కానీ అప్పుడప్పుడు ఇలా గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతూ ఉంటేనే పిల్లలకి తెలుస్తుంది అంటే బయట ఎలా ఉంటుంది అనేది. ఆ పిచ్ మీద ఆడడం వేరు, మామూలు ఇలా నెట్ ప్రాక్టీస్ చేయడం వేరు కదా. అందుకే ఇలా అయితే గ్రౌండ్ బుక్ చేసి మ్యాచ్ ఆడించాలని ఉంది. వాళ్ళ కోచ్ ఎప్పటి నుంచో అంటున్నారు కూడా. యాక్చువల్గా ఇక్కడ 14th మకర సంక్రాంతి హాలిడే ఉంది స్కూల్స్కి. ఆ ఉద్దేశంతో ఆయన గ్రౌండ్ బుక్ చేసేసారు. కానీ దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ మళ్ళాగే రివ్యూ చేసి 14th కాదు 15th మకర సంక్రాంతి అని డిసైడ్ చేసి హాలిడే చేంజ్ చేశారు. ఇంకా ఇది చేంజ్ చేయడం అయితే కుదరలేదు. సరే పేరెంట్స్ అందరినీ అడిగితే అందరూ ఒప్పుకున్నారు. ఎలానో వర్చువల్ క్లాసెస్ అవుతున్నాయి కదా పిల్లలకి, లిమిటెడ్ పీరియడ్స్ అవుతున్నాయి, సో ప్రాబ్లం లేదు పంపిస్తామని అనేసరికి ఇంకా ఆ రోజే పెట్టేసుకున్నారు. మన భోగి పండగ అలా పొద్దున పూట హడావుడి అయిందనమాట ఈ మ్యాచ్ వల్ల. సరే ఎనీవేస్ పిల్లల్ని ఒకటి మనం నేర్పిస్తున్నాం, వాళ్ళు అదే కెరీర్గా తీసుకోవాలని డెడికేటెడ్గా నేర్చుకుంటున్నప్పుడు మనం కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి విషయాల్లో. అందుకే మా భోగి పండుగ ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు. మామూలుగా కూడా ఇంత చల్లో అంతకన్నా ఏం చేయలేండి. కాకపోతే కొంచెం నిదానంగా చేసుకునే పని హడావుడిగా చేసుకొని బయటికి వెళ్ళాలంటే ఇంకో రకంగా ఉంటుంది కదా. అది ఇంకా ఫైనల్గా వచ్చేసాం. వార్మప్ అంతా అయిపోయింది. పిల్లల్ని ప్యాడప్ చేసుకోమన్నారు. ఇంకా ఫస్టే ఓపెనింగ్ బ్యాటింగ్ అనమాట మన రిత్కృతి అయితే. ఇంకా ఇదైతే క్లోజప్లో వాళ్ళ డాడీ అక్కడ ఉండి రికార్డ్ చేశారులేండి. నేను కొంచెం దూరంగా ఉన్న క్లిప్స్ అన్నీ నేను తీశాను, ఇలాంటివన్నీ ఆయన తీశారు. అసలు పొద్దున పూట అంత హడావుడి పడి వెళ్ళాం, కానీ తన ఫేస్లో హ్యాపీనెస్ చూసినప్పుడు మాత్రం నాకు బాగా అనిపించింది. కొన్ని ఉంటాయి చూసారా, మనం ఎంత కష్టపడి చేసినా సరే పిల్లలు సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక నవ్వు చూసినప్పుడు అబ్బా ఈ కష్టం ఏముందిలే ఇది వర్త్ అనిపిస్తుంది. అలా అనిపించింది నాకైతే. ఫైనల్గా మంచి ఎక్స్పీరియన్స్. అలా ఆ పిచ్లో లెదర్ బాల్తో ఆడుతూ మంచిగా బాగా ఎంజాయ్ చేసింది. తనే కాదు పిల్లలందరూ కూడా. మొన్న గర్ల్స్ టీంతో ఆడినప్పుడు బాగా అనిపించింది. ఈరోజు బాయ్స్తో కూడా ఇలా బాగానే ఆడింది. సో ఓకే డెడికేటెడ్గానే ఉంది. ఇంకా మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మనం కూడా నేర్పించాలి కదా. సో అలానే ఇంకొక మంచి అకాడమీ అయితే చూసి జాయిన్ చేయాలి. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీతో ఫర్దర్ షేర్ చేస్తానులేండి. ఇంకా ఎప్పుడు మేము ఇలా బయటికి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి బాగా ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే, అదే తనకైతే వచ్చింది. ఇంకా కోచ్తో కలిసి ఆయన ఆడుతున్నారు. ఇంకా కొంతసేపు అయితే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం. మన అపార్ట్మెంట్స్లో మీరు చూస్తున్నారు కదా సన్ రావడం ఎంత కష్టంగా ఉందో. ఈ గ్రౌండ్లో అయితే కావాల్సినంత సన్ ఉంది. నేనైతే 3-4 అవర్స్ మంచి విటమిన్ డి తీసుకున్నాను ఈ సీజన్కి అంతా సరిపడా అనుకోండి. అరౌండ్ మేము 10కి అనుకున్నాం, అందరం బయలుదేరి వచ్చేసరికి 10:30 10:40 అలా అయిపోయింది. 11 o'clockకి మ్యాచ్ స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 2 o'clock వరకు ఆడారు. ఈ మ్యాచ్ యాక్చువల్గా ఈ గ్రౌండ్లో కెమెరాస్ నుంచి రికార్డింగ్ కూడా ఉంది, డైరెక్ట్ లైవ్ పెట్టేస్తున్నారు యూట్యూబ్లో ఈ అకాడమీ తరపు నుంచి. సో అది కూడా పెట్టించారు వాళ్ళ సారు. ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ షేర్ చేసాం లింక్. వాళ్ళందరూ కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేశారు మాతో పాటు. పిల్లలకైతే మంచి ఎక్స్పీరియన్స్. మేమైతే ఇంటికి వచ్చేసాం. ఎండ హెడేక్ వచ్చింది. కాసేపు విటమిన్ డి అని హ్యాపీగా ఫీల్ అయినంత పట్టలేదు వేడి. నేనైతే 50 hours బిల్డింగ్ చేశా. టైం 2 అయింది. ఇప్పుడు లంచ్ చేసేయాలి. మార్నింగే వంట అయితే చేసి వెళ్ళిపోయానులేండి ఫాస్ట్గా. ఏం లేదు, రైస్ పప్పు. సో ఇప్పుడు లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి. ఎస్ తల్లి. హలో పప్పు. హాయ్. యూ ఎంజాయ్డ్? Yeah, I enjoyed I know a lot. you. Definitely you enjoy. I Yeah, I know that. enjoyed a lot. పిల్లలు బాగా మంచి ప్రాక్టీస్ టైం వాళ్ళకి. Yeah. ఓపెన్ గ్రౌండ్లో అలాగా బాగుంది కదా. యా బాగుంది. Even వెదర్ కూడా we- బాగోవడం వల్ల బాగుంది. మంచి Yeah. సన్లైట్ వచ్చింది. బాగుంది. Okay. We enjoyed a lot, sir. సరే we'll take rest for some time. Yeah. Bye. బాయ్. ఇంకా తర్వాత మామూలే కదా, ఎండలో కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత తలనొప్పి వస్తుంది. ఇంకా ఆ తర్వాత నేనేం రికార్డ్ చేయలేదు. ఇది డైరెక్ట్గా మకర సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు అంతా నార్మల్గా గడిచిపోయింది. ఈవినింగ్ అయితే బ్రేక్ ఇచ్చారు పిల్లలకి. మా అమ్మాయి కూడా బాగా రెస్ట్ తీసుకుంది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లేచి నేనైతే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి సంక్రాంతి రోజు పూజ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా పాలు పొంగిచ్చాలి కదా, పాలు పొంగించడం కోసం ఇత్తడి గిన్నె క్లీన్ చేసేసి మంచిగా పసుపు బొట్టు అవన్నీ పెట్టి, పాలు పొంగించడానికి టైం పడుతుంది కాబట్టి, అంటే పొంగల్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, కాబట్టి ముందు ముగ్గు దగ్గరికి వెళ్ళకుండా ముందు ఇక్కడ పాలు పెట్టేస్తే పాలు కాగి పొంగల్ ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి ముగ్గేసుకుందామని ప్లాన్ చేశాను. సరే ఆవు పాలు అయితే తెప్పించాను. ఇంక ఇక్కడ పాలు పెట్టేసి ముందు మనకి పాలు పొంగి
మనం రైస్ అవన్నీ వేస్తాం కదా, వేసే వరకు ఇక్కడ ఉండి రైస్ ఉడికే టైంలో ముగ్గు వేయాలనేది ప్లాన్ అనమాట. పండక్కి మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. బోల్డ్ అనే సినిమాలు రిలీజ్ అయినాయి, ఏమేమి మూవీస్ చూశారు ఏంటి అనేది కూడా నాతో చెప్పండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయ్యి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల యూట్యూబ్ నుండి మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా పాలు పెట్టాను కదా, పాలు కాగే వరకు ఖాళీగా ఉండకుండా దేవుడి సామాన్లు ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. వాటికి బొట్లు పెట్టేసి ఎప్పటిలానే ఒత్తులు వేసేసుకున్నాం అనుకోండి, ఒత్తులు చక్కగా నాని ఉంటే మంచిగా వెలుగుతాయి. అంతే, నేను ఇది ప్రతిసారి చెప్పేదే కదా మీకు. అది ఇంకా దీని తర్వాత ముగ్గు దగ్గరికి అయితే వెళ్ళిపోతాను నేను. ముగ్గు ఈరోజు కూడా అంతే, ఏదో వేద్దామని స్టార్ట్ చేశాను. రకరకాలు చూశాను యూట్యూబ్లో, మళ్ళీ మన ఓన్ క్రియేటివిటీయే బయటకు వచ్చింది. సరే ఇంకా అలానే వేయడం అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా నేను అంత పర్ఫెక్షనిస్ట్ని కాదు ముగ్గులు వేయడంలో, మనకు అస్సలు రానే రాదు. చాక్ పీస్ అయితే ఈ మాత్రం అన్న వేస్తాను కానీ ముగ్గుతో వేయడం నాకు అస్సలు రాదు. చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం. చిన్నప్పుడు కూడా అస్సలు వచ్చేది కాదు ఆ ముగ్గుతో వేయడం, అది ఇప్పుడు కూడా రావట్లేదు. సో ఇంకా మనం ఎప్పటికీ చాక్ పీస్తో గడిపేయాల్సిందే. చాక్ పీస్తో అయితే మంచి మంచి డిజైన్స్ వేసేయగలను. ఈవెన్ నేను నాగ్పూర్లో ఉన్నప్పుడైతే టైల్ మీద కూడా రంగోలీస్ వేసేదాన్ని. అప్పుడు మంచి ప్యాషన్ అది. ఇక్కడికి వచ్చాక కూడా అది నాకు అలానే ఉంది. నాకు ముగ్గులు వేయడం అంటే బాగా ఇష్టం కానీ బట్ ఇక్కడ కలర్స్ అవన్నీ సరిగ్గా దొరకక వేయలేదు. అండ్ ఈరోజైతే కలర్ఫుల్ కైట్ వేసాను, చూసారా ఎలా ఉంది అనేది నాతో చెప్పండి. ఇంకా ఈరోజు స్పెషల్స్ వచ్చేసరికి గారెలు, పులిహోర, పరమాన్నం అంతే. ఇంకా లంచ్ టైంలో ఏం చేశాను అనేది లంచ్ టైంలో చెప్తాను. ఇంకా మంచిగా కూర్చొని చక్కగా పూజ చేసేసుకున్నాం. ఈరోజు అయితే ఎటువంటి హడావుడి లేదు. ఇంతకీ మా వారికి అయితే అసలు హాలిడే లేదు. భోగి రోజు ఏమో మా అమ్మాయి కోసం అక్కడికి తీసుకెళ్లాలని, సంక్రాంతి రోజు పండగ కాబట్టి సెలవు పెట్టుకున్నారు ఆయన 2 రోజులు. అండ్ ఇదైతే బ్రేక్ఫాస్ట్ అనమాట. హ్యాపీగా మేము మా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తాం. పులిహోర, గారెలు, పరమాన్నం. అబ్బా ఇంతకన్నా ఏం కావాలి. హలో బాబు, హాయ్ తల్లి, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అమ్మాయి అయితే అన్ని పూజ అయిపోయినాయి. ఒక 2 రీల్స్ చేసింది, డ్రెస్ చేంజ్ చేసేసుకొని. ఇప్పుడైతే నిన్న క్లాస్ మిస్ అయింది కదా, ఆ వర్క్ చేసుకుంటుంది. నోట్బుక్ వర్క్స్ అన్ని పెండింగ్ వర్క్స్. ఇంకేంటి బాబు? నథింగ్ స్పెషల్, చల్లగా ఉంది బాగా. హీటర్ వేసుకొని కూర్చున్నారు. నేనేం వంట చేస్తున్నాను, పూజ అయిపోయింది కదా. సో ఇంకా లంచ్ చేసేది ఏముంటుంది మన ఇంట్లో, ముక్కల పులుసు కదా. యూజువల్గా సంక్రాంతికి అదే ఉంటుంది. దప్పలం అంటారు కదా, అన్ని వెజిటబుల్స్ వేసి పెడతారు. నా దగ్గర కొన్ని వెజిటబుల్స్ లేవు, ఉన్నంత వరకు వేస్తా. అది ప్లస్ ముద్దపప్పు, రైస్ అంతే. పులిహోర ఉంది తినాలంటే, స్వీట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, పులిహోర చాలా బాగా వచ్చింది. నైస్. యా, థ్యాంక్ యూ. స్వీట్ కూడా చాలా బాగుండింది, నాకు నచ్చేసింది. సో అది లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మూవీకి వెళ్తున్నాం. ఎస్, మన శంకర్ వరప్రసాద్ గారు వెళ్తున్నాం బాబు. కాదు, అనగనగా ఒక రాజు. అది ఎందుకు అందరు చిరంజీవి సినిమా చూస్తారైతే మీరు ఇచ్చేసారేంటి? అది లేట్ షో ఉంది, బాగా 10 ఉంది ఇక్కడ. అంత లేట్ అయింది. ఇది 8 o'clock షో ఉంది, ఇచ్చేసారు. సో అది ఓటీటీలో చూద్దాం డిసైడ్ చేశారనమాట. చూద్దాం ఈ వీకెండ్ లో. అందరు అంటారు రాజాసాబ్ చూసారు కానీ మన శంకర్ వరప్రసాద్ గారిని చూడలేదని. వీకెండ్ లో వెళ్దాం కుదిరితే. ఓకే, లెట్స్ సీ. ఎందుకు ఇంకెన్ని సినిమాలు చూస్తాం బాబు, అది ఓటీటీలో చూద్దాం. సంక్రాంతి స్పెషల్ ఏంటో పిచ్చిగా 5 సినిమాలు వచ్చేసినాయి కదా. 5 ఈ వీక్, లాస్ట్ వీక్ ఒకటి, ఈ వీక్ 4 మూవీస్. అసలు ఏదో ప్రతిసారి ఇంకా అది రాలేదు కూడా. నారి నారి నడుమురారి ఇక్కడ మనకు రిలీజ్ అవ్వలేదు. మామూలుగా పెద్ద హీరో సినిమా 2, 3 రిలీజ్ అయ్యారు సంక్రాంతి అంటే. ఈసారి మరి 4, కానీ అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు కదా. ఆ 4 లో ఇదే ఎక్కువ బాగుంది అంటున్నారు అందరూ. అనగనగా ఒక రాజు టాప్ ఇచ్చారు. సెకండ్ ఇది చిరంజీవి సినిమా, అది బాగుందని మళ్ళీ వాళ్ళు వచ్చింది టాప్. కాదు, నారి నారి నడుమురారి, శర్వానంద్ మూవీ. అదేదో బాగుందని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయని వాళ్ళు బాగా చూడాలి. బాగుంది, ఇంకా అది రాలేదుగా, మనం చూడడానికి లేదు. అవన్నీ ఓటీటీ స్టఫ్ అన్నమాట. శర్వానంద్ మూవీ, రవితేజ ఎలానో ఓటీటీలో చూడొచ్చు. ఇంకా మనం ఓన్లీ చిరు మూవీ ఒకటే మిస్ అయినట్టు అనమాట. లెట్స్ సీ. రాజసాబ్ వెళ్ళకపోతే
రాజేసాబ్ మీదేగా ఇంట్రెస్ట్ నాకేదో బాగుందిగా సడన్ గా horror అని టికెట్స్ బుక్ వెళ్ళాను. చేసేసి ఫ్రైడే మమ్మల్ని సర్ప్రైజ్ చేసిందే మీరు. హారర్ థ్రిల్లర్ అని వెళ్ళాము. ఎనీవేస్ బాగుంది, బాగానే ఉంది, వన్ అంత టైం bad ఏం వాచ్, లేదు. అంత బ్యాడ్ ఏం కాదులే. Yeah. యా మనం చూసే సినిమాలు అన్నీ సూపర్ అవ్వవు కదా, మనకు నచ్చితే చాలా అన్నట్టు. కాసేపు ఎంజాయ్ చేసాం. మేమైతే అంతే, అప్పటి వరకు వెళ్తాం, మూవీ ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసేసి దాన్ని కనెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా అయింది, నెక్స్ట్ టైం ఇలా అవ్వలేదు, ఇది ఇలా ఎలా అవుతుంది అని లాజిక్స్ తీయకుండా సినిమాలో చూస్తే హ్యాపీగా 3 hours ఎంజాయ్ చేసి వచ్చేసేయచ్చు అని మేము అనుకుంటాం. అలా అనుకుంటేనే వెళ్తాం. వచ్చి దానికి బాగా తీయలేదు, మరీ వర్స్ట్ గా ఉంటే ఓకే చెప్తాం, కానీ ఇది కూడా మేము ఎలా చెప్పాం, వన్ టైం వాచ్ అనే చెప్పాం కదా. చాలా రోజుల తర్వాత అంత కలర్ఫుల్ గా అదే కదా, ఆ సలార్ వాటిల్లో చూసి ఇప్పుడు కలర్ఫుల్ గా కాస్త బాగా. దానికి కూడా బోల్డ్ అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కదా, విగ్ పెట్టాడని, లేకపోతే అసలు అన్నారు కదా, డాన్స్ వేసింది ప్రభాసే కాదని, రకరకాల అసలు చెప్తున్నారు ఆ ఇన్పుట్స్ అన్ని ఎక్కడొస్తున్నాయో తెలియదు, కానీ ఎక్కువ జనాలు కూడా వాటిని ఎక్కువ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అనిపిస్తుంది. ఎనీవేస్ అది మ్యాటర్ అయితే. సో ఇంకా రోజంతా ఏం చేస్తాం అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. బాయ్. మీరైతే హీటర్ దగ్గర కూర్చోండి, వంట చూపిస్తాను. పులుసు అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫైనల్గా మన పులుసు పొడి వేసేసి ఆఫ్ చేసేయచ్చు. పప్పు కూడా ఉడికిపోయింది, ముద్దపప్పు. ప్రెషర్ రిలీజ్ అయితే తీసేస్తాను. అండ్ ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది. అది లంచ్ కబుర్లు అయితే. ఇంక ఇందులో అయితే మునక్కాయలు మిస్ అయ్యాయి కానీ బట్ సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంది లంచ్ అయితే. मेरे कल मैच हुआ वो हो रहा था, पैर में दर्द हो रहा था, तो मम्मी ने बोला मत. ఇంక నిన్న మార్నింగ్ మ్యాచ్ తర్వాత ఈవినింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు, కానీ ఈరోజు పండగ అయినా కూడా బ్రేక్ ఏం లేదు. యాజ్ యూజువల్ క్లాస్ ఉంది, ప్రాక్టీస్ ఉందని మార్నింగే మెసేజ్ వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్తే ఎలానో డుమ్మా కొట్టించేవాళ్ళం. సరే ఎలానో మూవీకి వెళ్ళేది నైటే కదా, వెళ్తావా అంటే వెళ్తా అంది. తను ఎప్పుడు క్రికెట్కి వెళ్తావా అంటే నో నేను వెళ్ళనని మాత్రం చెప్పదు. అంటిల్ అన్లెస్ ఎప్పుడన్నా వీకెండ్స్లో మార్నింగ్ నిద్ర లేవలేకపోతే తప్ప మామూలుగా అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంట్రెస్ట్గా. అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను నేర్చుకోగలుగుతుంది, మేము కూడా ఓపికగా నేర్పించగలుగుతున్నాం. అది బేసిక్గా ఏంటంటే మనం ఎంత చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడే నేర్చుకోగలుగుతారు. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీఆర్ ఆల్ రెడీ. టైం 7:40 అయింది. 8:10కి షో. 15 minutesలో వెళ్ళిపోతాం కాబట్టి పర్లేదు, అయినా వెంటనే స్టార్ట్ అవ్వదు కాబట్టి. హలో బాబు, ఎక్సైటెడ్ ఉన్నావా? ఓకే, లెట్స్ సీ ఎలా ఉందో చెప్తా మీకు కూడా మూవీ. ఇంతకీ మీరే మూవీ చూసారనేది మాతో చెప్పండి. కంపల్సరీ చిరంజీవి గారి మూవీ అయితే అందరు చూసే ఉంటారు. ఎలా ఉందో చెప్పండి, ఏ మూవీ బాగుందో కూడా చెప్పండి. అన్నీ చూసిన వాళ్ళైతే. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్. ఇంకా మేము థియేటర్కి అయితే వచ్చేసాం. ఇంటి దగ్గర ఉన్న మాలే కాబట్టి ఫాస్ట్గానే వచ్చేసాం. ఇక్కడ ఏంటో మరి మామూలుగా అయితే ఆ టైం కన్నా ఒక 20 minutes అయినా కూడా షో స్టార్ట్ అవ్వదు. అలాంటిది మేము టైంకి వచ్చినా కూడా స్టార్ట్ అయిపోయింది. 10 minutes ముందే స్టార్ట్ అయిపోయింది అనిపించింది. ఇంకా చెప్పినట్టే అనగనగా ఒక రాజు మూవీకి అయితే వచ్చాము. మూవీ చాలా బాగుంది అసలు. ఫుల్ మీరు థియేటర్లో ఉన్నంతసేపు గ్యాప్ ఉండదన్నమాట. అసలు మీకు నవ్వుతూనే ఉంటారు కంటిన్యూస్గా. ఇలా ప్రశాంతంగా సినిమాకి వెళ్ళామా, బయట మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని వచ్చామా అంటే ఎంత బాగుంటుందో. ఇలాంటి సినిమాలు చూడాలనిపిస్తుంది. బేసిక్గా నా జానర్ కామెడీ కాదు, అయినా కొన్ని మూవీస్ అలా నచ్చేస్తాయి. హలో, టైం ఎంత అయింది? 11:15 అయింది. వీఆర్ బ్యాక్ హోమ్. మూవీ ఎలా ఉంది బాబు? మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుల్ అసలు మనకు ఓటీటీలో వచ్చినప్పటి నుంచి ఇంకా అది మోగిస్తూనే ఉంటుంది మా అమ్మాయి. ఇప్పటి వరకు అయితే సంక్రాంతికి వస్తుందని చూస్తుంది అంత ఇంట్రెస్ట్ గా. ఇంక ఇప్పుడు ఈ మూవీ అయితే చూస్తుంది. సో అది మా భోగి అండ్ సంక్రాంతి అయితే ఇలా గడిచింది. మీరు ఏమేం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి మూవీస్ చూసారు అనేది నాతో షేర్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. Do subscribe.
యా సబ్స్క్రైబ్ బాయ్ సబ్స్క్రైబ్ బాయ్